Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కావాల్సినటువంటి యువతికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ఆ యువతికి లైఫ్ లేకుండానే చేసినటువంటి వ్యక్తిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే ఒక సినిమా స్టైల్లో పెళ్లికి నిరాకరించినందుకు ఇంజెక్షన్ ఇచ్చి తనకి హెచ్ఐవి రావడము, ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కూడా చనిపోయేలా చేయడము, ఇలా చేసినటువంటి ఘటనలు ఎన్నో సినిమాల్లో చూసాము. రీసెంట్గానే రాజు వెయిట్స్ రాంబాయి సినిమాలో కూడా ఇదే జరిగింది. అయితే ఇది రియాలిటీలో కూడా జరగడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి నాన్నమ్మ మనతో పాటు ఉంది. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ మనవరాలకి ఎంగేజ్మెంట్ అయిందా? కాలే. అబ్బాయి ఎట్లా పరిచయం? మా చెల్లె మనవడే. అయితే ఇక మాట్లాడుకునేది అప్పుడప్పుడు మాట్లాడుకుంటే ఈ విషయం తెలియదు మాకు. అయితే ఇట్లా మాట్లాడుకుంటే ఇద్దామనుకున్నాము. అనుకున్నాక టెస్ట్ చేసుకొచ్చిండు మా కొడుకు. అయితే 2 పాయింట్లు వచ్చింది, ఇవ్వద్దని మా కొడుకు అన్నాడు. ఇవ్వద్దంటే సరే అని చప్పే ఊకున్నాక ఇక చేసుకోవా అని అన్నాడు. అడిగితే నేను మాట్లాడలేము. మా మనవరాలు మా కొడుకే, మా కొడుకు మా కోడలు ఆమె ఫోన్ చేయొద్దు, మాట్లాడొద్దు, ఆమెతోనే ఏమి విషయం మాట్లాడొద్దు అని చెప్పి. ఎందుకు ఆ అబ్బాయితో పెళ్ళొద్దు అనుకున్నారు మీరు? అదే ఆయనకు అది 2 పాయింట్లు రక్తంలా ఎయిడ్స్ ఉన్నదని వచ్చింది, వద్దియమని అనుకున్నారు. ఇక తర్వాత వాళ్ళు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి లేదు మీ అమ్మాయిని మాకు ఇవ్వాల్సిందని వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమన్నా అడిగారు? ఏం అడగలే. అబ్బాయి ఎప్పుడైనా ఇంటికి వచ్చేవాడు? వచ్చేది కానీ మాకు ఎరక లేకుండా వచ్చేది. మీరు ఇంట్లో అంటే వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లోనే ఉంటారా? పూలు అమ్మ పోతారు, పొలం పోతారు. పువ్వులు. అమ్మాయి చదువుకుంటుందా? చదువు మానేసినాం, ఈయన చేయబట్టే మానేసినాం. అంటే ఎందుకు ఏమన్నా వేధిస్తున్నాడు అమ్మాయిని? ఏం వేధిస్తలేడు కానీ ఊకే ఇక మా కొడుకు ఊకే ఇక తిరుగుతూ అంటాడు, మాట్లాడుతూ అంటాడు అని మానేసిండ్రు చదువు. అమ్మాయికి ఎప్పుడన్నా చెప్పారా ఇంట్లో అబ్బాయితో మాట్లాడకు అని చెప్పారా? ఏమని చెప్పింది? అప్పుడు మాట్లాడుతున్నా అని చెప్పిందా, మాట్లాడడం లేదని చెప్పారా? మాట్లాడతలేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 3 నెలలే మాటలు బంద్ చేసింది, మాట్లాడతలేదు. ఆమె మాట్లాడతలేదు. వేరే సంబంధం మాట్లాడినాం ఓకే అయింది. అయినాక ఈ పిల్లవాడు నేను చేసుకుంటా అంటే వేరే ఇస్తాను, మాట్లాడతాను, నేను సత్తా అట్లా ఇట్లా అంటే నువ్వేమన్నా చేసుకో మాకేందని మేము వేరే మాట్లాడిస్తామని మా కొడుకు కోడలు ఇద్దరు అనుకున్నారు. అబ్బాయికి ఎయిడ్స్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? అలా నాయనకున్నది. అలా నాయనది ఏమో వచ్చిందో రాలేదో అని మాకు తెలియదు. ఇక అదే భయంగా మా కొడుకు టెస్ట్ తీసుకొచ్చి వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? అబ్బాయికి. ఆ అబ్బాయికి. అప్పుడు వద్దనుకున్నాం. అబ్బాయికి చెప్పారా వద్దు బాబు నీకు ఎయిడ్స్ ఉంది అని చెప్పారా? ఇక వచ్చింది ఇట్లున్నది, 2 పాయింట్లు ఉన్నది, మేము ఇయ్యమని అన్నం చెప్పేసినాం గట్టిగా. అబ్బాయి తర్వాత మిమ్మల్ని బెదిరించడం కానీ మీ మనవరాల్ని బెదిరించడం కానీ చేసుకోకపోతే చంపేస్తాను ఇట్లాంటివి ఏమన్నా చెప్పాడా? ఏం లేదు అవన్నీ. కానీ ఇక మా మనవరాలే మాటలు బంద్ చేసింది. అవన్నీ ఏం లేవు కానీ మొన్న మా కొడుకు చచ్చిపోగానే అందరూ వచ్చిండ్రు. ఇక అందరు వచ్చి మాట్లాడంటే నేను మాట్లాడా, మా నాయన మా అమ్మ ఇచ్చిన సంబంధమే చేసుకుంటా, నేను మాట్లాడా అని అమ్మాయి అన్నది. అంటే ఇక మొన్న బుధవారం నాడు మాకు తెలియదు, మేము ఆ బాధలు ఉన్నాం కదా. ఇక వచ్చి మా మనవడు ఉండే ఎప్పుడు ఒకళ్ళు కావాలి ఉంచుతారు, ఇట్లా ఏమన్నా చేస్తాడని భయానికే ఎప్పుడు 2-3 ఉంటారు ఎంబడి ఉంటే. ఆ పిల్లగాని నీకు కోరేట్ వచ్చిందట, అక్కడ మీ అక్కకు వచ్చిందట అంటే ఇక్కడ వస్తుంది ఇంటికి వచ్చి ఇస్తాడు కానీ అక్కడికి ఎందుకు పోతామని అంటే వాళ్ళు 5-6 దిక్కులు ఇచ్చేది ఉన్నదట అని గాంధీ బొమ్మ కాడికి పోమంటే వాడిని అటు పంపించిండు. ఎట్లొచ్చిండు ఇచ్చిపోయిండు. ఇక ఏం చేశాడు? ఇంజక్షన్ ఇచ్చిపోయిండట. ఇచ్చిపోతే మళ్ళా మా బిడ్డ నువ్వెవరు చెప్పకు, ఏం కాదు ఎవరు చెప్పకని మా మనవరాలు ఫోన్ చేసి చెప్పిందట. చెప్తే ఇక ఆమె ఎవరు చెప్పలే. ఇక చేతనైతే వెళ్ళి ఎత్తలేదు, తింటలేదు, ఏం లేదని నిన్న హాస్పిటల్కి తీసుకుపోతే ఆ డాక్టర్కు చెప్పిందట ఇట్లా వచ్చి సూది వేసిపోయిండు, ఎర్రగుండది రక్తము ఇచ్చిపోయిండు అని చెప్పింది.
ఇంజెక్షన్ వేసిన రోజు ఇంట్లో ఎవ్వరికి చెప్పలేదా అమ్మాయి వాళ్ళ అమ్మకి కానీ ఎవరికి చెప్పలే. అదే వాళ్ళ మా బిడ్డకే చెప్పింది. నీ కూతురికి? మా కూతురు అదే మనోరు వాళ్ళ అమ్మకు చెప్తే ఆమె నువ్వెవరికి చెప్పకు, మీ నాయనకు మీ అమ్మకు ఎవరికి చెప్పకని అనేదట. అది ఎవరికి చెప్పలే. అంటే అమ్మాయికి మెయినత్త అయిద్దా? మేనత్తనే కానీ ఇక దగ్గర ఆమె కాదు, చిన్న పెద్ద నాన్న బిడ్డలు. ఆమెకి మాత్రమే చెప్పుకుంది, వాళ్ళ అమ్మకి కానీ నాన్నకి కానీ ఎవరికి చెప్పలే. అయితే ఆడ నిన్న హాస్పిటల్కి తీసుకుపోతే ఆ డాక్టర్కి చెప్పిందట. చెప్తే నేను ఈ చూడనమ్మా ఈ కేసు స్పెషలిస్ట్ దగ్గర తీసుకుపోవాలి అని అంటే, మరి ఏం చేయాలి చెప్పరు. ఇక అట్లయినా చెప్పాడు, ఎట్లా చేసినా చెప్పాడు అని నేను ఫోన్ చేసిన. మరి చెప్పు, మా బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడు, మరి ఏం చేసిండు ఏమి ఇచ్చిండు తెలిస్తే మరి హాస్పిటల్కి తీసుకుపోదాము, చెట్లు చేపిద్దాం, మరి పోలీస్ స్టేషన్ కంటే పెద్దగా అవుతుంది అని అంటే ఫోన్ ఎత్తలే ఆమె. ఎత్తపోతే నేను ఊరికి పోయినా. మా తమ్ముడు నన్ను నిద్రకు తీసుకుపోయిండు. నేను ఊరికి పోయినాక ఇదంతా గందరగోళం అయింది. ఇక మీరేమన్నా అబ్బాయిని అడిగారా అసలు ఏం చేసావు ఏంటి అని అబ్బాయితో మాట్లాడారా? నేను లేను నిన్న లేను. నేను ఫోన్ ఎత్తలేదు. వాళ్ళు అదే అడుగుదామంటే ఇంటికి పోదామంటే వద్దన్నాడు. ఇక నేను పోతానంటే నేను ఊరికి పోయినా, స్టేషన్ కనుపూర్ పోయినా. ఇక వాళ్ళు పోలీసు కేసు పెట్టిందట. కేసు పెట్టి అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? ఇన్ఫోసిట్లో చేస్తాడు, జాబ్ చేస్తాడు. ఇక కేసు పెట్టింది. ఇక కేసు నిన్న ఇవాళ పొద్దున వచ్చిన నేను నిన్న పోయి పొద్దున వచ్చి మా చెల్లె మా బిడ్డ ఒకటే ఏడుపులు ఆర్పులు. నేనేం చేయాలి, ఇక నాకేం తెలియదు, నేను లేను, నేను ఊరికి పోయినని నేను చెప్పిన. అమ్మాయికి ఎట్లుందంట ఇప్పుడు? ఎట్లా ఉండదో ఏమో, ఫోన్ చేయలే నేను, ఇంకా ఫోన్ చేయలే. అంటే మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు పాపం మీ అమ్మాయిని, అసలుకి చిన్న కష్టం కూడా రాకుండా. కానీ ఆ అబ్బాయి కనీసము అట్లా చేయడం తప్పని కానీ లేకపోతే పాపం అని అనిపించలేదు ఆ టైంలో? ఏమో, ఇక మా కొడుకు అయితే మంచి కష్టం చేసి ప్రైవేట్గా చదివించిండు. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకున్నారు ముగ్గురు పిల్లలను. కానీ ఇప్పుడు మంచిగా చదువుతుంది, చదువు కూడా మంచి తెలివి కలది. ఆమెకు అప్పుడు పుట్టినప్పుడు చూపిస్తేనే జల్బనామాల గవర్నమెంట్ జాబ్ వస్తుంది, కలెక్టర్ అవుతుంది అని చెప్తే చదువు ఈ దూర చేయబట్టే చదువు బంద్ చేయించిండ్రు. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా చేసిండ్రు. అట్లా మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఒకవైపు అమ్మాయికి ఉద్యోగము చదువు లేకుండా చేశారు, ఇప్పుడు జీవితం లేకుండానే అబ్బాయి చేశారు. అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు? ఇక మీరేం చేస్తారో, ఇక ఆ దేవుడు ఏం చేస్తాడో. ఇక ఇప్పటికో కొడుకును ఒడగొట్టుకొని ఉన్నా నేను. ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏమవుతుందో అని అదే భయం నాకు అయితేనే ఉన్నది. భయం భయం అయినట్టుగానే అయిపోయింది. మీకు ఎప్పుడన్నా అనిపించిందా అబ్బాయి అమ్మాయిని ఏమన్నా చేస్తాడేమన్నా అయింది అని? అదే వాళ్ళ దోస్తులు ఉన్నారు, ఏమన్నా చేస్తాడా మా కొడుకు మా కోడలు ఇయ్యొద్దని అంటారు కదా. నాకు అదే భయం ఉన్నది. ఏమన్నా చేస్తారో ఏమో, మా కొడుకుని ఏమన్నా చేస్తారో ఏమో అని అదే భయం ఉన్నది. మా బిడ్డ కూడా చెప్పింది, వాళ్ళ దోస్తులు ఆగుతలేరు అంటే ఎందుకు ఆగరే, ఏం చేస్తారు అని నేను ఆ పిల్లగానికి కూడా చెప్పిన. నువ్వేం చేయకు, ఏం వద్దు, నేను ఎక్కడన్నా మంచి సంబంధం ఇది కాకుండా వేరే సంబంధం చూసి చేస్తా అని ఆ పిల్లగాని మంచిగా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. చిలుక మా ఇంటికి వచ్చి కూడా వస్తే చెప్పిన. అమ్మాయి అబ్బాయికి ఏమవుతాడు? బావనే అవుతాడు. సొంతం కాదు, వాళ్ళ పిల్లగాని అమ్మమ్మ మా చెల్లె, అక్క చెల్లెల్లో మా చెల్లె బిడ్డ అన్నట్టు. మా బిడ్డలు వేరే ఉంటారు కానీ పిల్లగాళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు, వరంగల్ ఉంటారు. మా బిడ్డలు ఇద్దరు కొడుకులు 2 బిడ్డలు అయితే ఒక కొడుకు మొన్ననే 17 రోజులు చచ్చిపోయి అని అదే బాధలు మేము ఉంటే వచ్చి ఇక మంచిగా తిన్నారు, చేసిండు, ఇట్లా చేసిపోయిండు. ఇప్పుడు న్యాయం అంటే ఎవరు కూడా అమ్మాయి లైఫ్ని తిరిగి తీసుకురాలేరు. ఒకవైపు చదువు లేదు, మరోవైపు ఉద్యోగం లేకుండా పోయింది, ఇప్పుడు లైఫే లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? పోలీసులు ఆయన అరెస్ట్ చేశారంటనా? చేశారా? వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇక అన్నే ఉన్నారట. ఎక్కడ ఉన్నారు అబ్బాయి వాళ్ళ? పోలీస్ స్టేషన్ కాడ. అమ్మ నాన్న కూడా అక్కడే ఉన్నారా? నాన్న లేడు, అమ్మ ఒక్కతే. ఏమన్నా చెప్తుందా? ఆమెను కలిసారా మీరు? ఏమో ఏం చెప్తా, ఇక నన్ను రమ్మంటే నేను పోలే. కేసు అయింది, నువ్వు పోయి ఏం చేస్తావు వద్దని అంటే నేను ఇంటికానే ఉన్నా. ఇక తెలుసు అంటున్నా వాళ్ళ అమ్మకి అబ్బాయి ఇవ్వడానికి, ఇంజక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. తెలుసు కావచ్చు, అదే చెప్పకని ఇక మా మనవరాలకి చెప్పినాక ఇక తెలియదా? ఎవరు చెప్పారు మీ మనవరాలకి?
మా బిడ్డకు ఫోన్ చేసిందట, మా మనవరాలు ఆ బిడ్డకు ఫోన్ చేసింది. ఇట్లా వాళ్ళ అమ్మకే చేసి ఇట్లా ఈ ఇంజక్షన్ ఇచ్చిపోయాడు, నాకు రక్తం ఎక్కించిండు, ఇంజక్షన్ ఇచ్చిపోయాడు, మరి ఎందుకు ఇచ్చిండు ఇట్లా అంటే ఏం కాదు నువ్వు మీ నాయనకు మీ అమ్మకు చెప్పకు, ఏం కాదు అని అన్నదట. తెలుసు అన్ని తెలిసే పట్టుకుని ఇక చెప్పక అన్నది. ఇక అనేది చెప్పకుండానే ఉన్నది. ఇక అంటే ఇప్పుడు మీకు ఏ న్యాయం కోరుకుంటున్నారమ్మా? అసలు న్యాయం అంటే ఏం జరగాలి, ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ఆ పిల్లగాన్ని ఏం చేయకుండా వదిలేసి పెడితే మా జోలికి రాకుండా అంతే వదిలేయాలి. కూడా మీ మనవరాలను అలా చేసినా కూడా అబ్బాయి ఏం చేస్తాం మరి, ఇక ఏం చేస్తాం, ఎవరిని చేయొద్దు. మా మనవరాలు ఖరాబ్ అయిందని ఆ పిల్లగాని కూడా అన్యాయం చేయదుగా, బతకని ఎట్లన్నా బతకని మా జోలికి రాకుంటూ ఉండాలి అంతే. అదే న్యాయం. ఇక ఆ పిల్లగాడైనా మనవడే, ఈ పిల్ల అయినా మనవడే. ఇక అట్లా అన్యాయం చేసింది అని ఆగం చేస్తామా? చేయొద్దు కదా. పోచారం మున్సిపాలిటీలో ఇంత దారుణం ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. ఎందుకంటే వరుసకి బావ అవుతాడు, అన్నీ బాగున్నాయి కదా, పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ అతనికి ఎయిడ్స్ ఉందని చెప్పి తెలియడంతో పెళ్ళి వద్దు అని నిరాకరించినందుకు ఏకంగా ఇంటికి వచ్చి, అంటే ఇదే ఇంట్లో ఉంటున్నటువంటి ఆ బాధితురాలకి వచ్చి బ్లడ్తో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల, తనకున్నటువంటి బ్లడ్ ఎక్కించడం వల్ల తనకు కూడా హెచ్ఐవి సోకుతుంది. అప్పుడు ఎవరూ చేసుకోరు, నాకే సొంతం అవుతుంది అన్న ఒక స్వార్థంతో ఆ అమ్మాయి జీవితాన్నంతా కూడా స్పాయిల్ చేశాడు. అయినా కూడా అంటే అమ్మాయికి అన్యాయం జరిగినప్పటికీ, ఆ అమ్మాయికి లైఫ్ లేనప్పటికీ కూడా, కానీ తన నాన్నమ్మ మాత్రము అబ్బాయికి శిక్ష పడాలని మేము కోరుకోవడం లేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకూడదు, కానీ మా జోలికి మాత్రం ఎప్పటికీ రాకూడదు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ చెప్తుంది. ప్రస్తుతం బాధితురాలికి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అందుతుంది. ఇలాంటి ఘటన ఎవరికి రాకూడదని కోరుకోవాలి. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ అమ్మాయికి హెల్త్ బాగోలేకపోవడం వల్ల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడం, బ్లడ్ టెస్ట్ చేయించడం, అవన్నీ చేసిన తర్వాత అసలు వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, పోచారం. For more videos like this, subscribe Big TV channel.